ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఒక్కొక్కరికి 16,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారనమాట. వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూడా 16,500 రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది. అయితే మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు కూడా అయితే ఇవ్వబోతున్నారన్నమాట. ముంపునకు గురై ప్రతి ఎకరాకు కూడా 10,000, ముంపుకు గురైన ప్రతి ఎకరానికి కూడా రైతులకు అయితే 10,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. అయితే డాక్యుమెంట్ల దరఖాస్తులకు సంబంధించి ఇక్కడ స్వీకరణకు స్థానాలు కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి చివరి బాధితుడికి సాయం కూడా అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్కరికి మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి విడుదల చేయడానికి అయితే సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట. ప్రతి కుటుంబానికి కూడా వర్షాలు నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూడా 16,500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతులకైతే ఒక్కొక్కరికి 10,000 అయితే వేస్తారు. చనిపోయిన వారికి అయితే ఇందిరమ్మ ఇల్లు అయితే ఇచ్చి 5 లక్షల రూపాయల డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.